హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ తెలుగు. ఈరోజు మన వీడియోలో అయితే మీరు ఎప్పుడు వింటుంటారు కదా నిఫ్టీ గురించి. అసలు ఈ నిఫ్టీలో రకరకాల ఇండెక్స్లు మనము చూస్తుంటాం. నిఫ్టీ ఆటో అని, నిఫ్టీ బ్యాంకింగ్ సెక్టర్ అని, నిఫ్టీ ఐటీ అని, నిఫ్టీ ఫార్మా అని డిఫరెంట్ సెక్టర్స్గా మనము మార్కెట్లో పేర్లు వింటుంటాం. అసలు ఇన్ని రకాలుగా నిఫ్టీలో ఎందుకు విభజించారు, అసలు ఇన్ని ఇండెక్స్లు మనకి ఎలా యూజ్ అవుతుంటాయి, మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏ టైంలో అనే విషయం గురించి క్లారిటీగా తెలుసుకుందాం. వీటితో పాటు ఏ ఇండెక్స్ అనేది అప్కమింగ్ టైంలో గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది, నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుంది అనేది మనం ముందుగానే ఎలా ఎక్స్పెక్ట్ చేయాలనే విషయం గురించి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం అసలు నిఫ్టీని ఇన్ని రకాల సెక్టార్స్గా డివైడ్ చేయడం వల్ల ఏంటి యూజో తెలుసుకుందాం. ఏ కంపెనీస్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి అనేది తెలుసుకోవడం కోసం మెయిన్ ఈ సెక్టార్స్ని డివైడ్ చేయడం జరిగిందనమాట. సింపుల్గా ప్రతి సెక్టార్లో కూడా ఆ సెక్టార్ రిలేటెడ్గా ఉన్న కంపెనీస్ మాత్రమే ఆ లిస్ట్ అయి ఉంటాయి కనుక స్పెసిఫిక్ సెక్టార్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నదనేసి మనకి ఇలా డివైడ్ చేయడం వల్ల క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫార్మా సెక్టర్ చూసుకుంటే ఫార్మా కంపెనీస్ మాత్రమే ఫార్మా సెక్టర్లో ఉంటాయి. సో ఆ ఫార్మా సెక్టర్ ఈరోజు నెగిటివ్లో ఉందనుకోండి, అయితే నెగిటివ్ సైడ్ ఉన్నాయి, మూవ్ అయ్యాయి అనేసి ఒక ఎక్స్పెక్టేషన్స్ మైండ్లో రన్ అవుద్ది. సో అదేవిధంగా ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం. బ్యాంక్ నిఫ్టీని నిఫ్టీ బ్యాంక్ అని కూడా అంటారు. సో నిఫ్టీ బ్యాంక్ని మనం తీసుకున్నట్లయితే ఓన్లీ బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రమే దీంట్లో ఉంటాయి. సో ఈ బ్యాంకింగ్ స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ ఫాలో అయిందంటే సో మెజారిటీ ఆఫ్ పోర్షన్స్ బ్యాంక్స్ అన్ని ఫాలో అయ్యేమో బ్యాంక్లో అనేసి ఒక థాట్ ఉంటుంది అనమాట మైండ్లో. సో ఇలా ఏ సెక్టర్కి ఆ సెక్టర్ డివైడ్ చేసి మార్కెట్లో మనకి ఇలాగా ఉంచడం వల్ల ఏ సెక్టారు ఏ రోజు ఎలా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది అంటే ఒక ఓవర్వ్యూ ఫామ్ అవడం కోసం ఇన్ని రకాలుగా డివైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, మనం ముందుగా ఇప్పుడు నిఫ్టీ ఆటో సెక్టర్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిఫ్టీ ఆటో సెక్టర్ అంటే ఇప్పుడు ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాయి కదా, లైక్ వెహికల్స్ గట్రా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాయి. సో అటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఈ నిఫ్టీ ఆటో సెక్టర్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. దీంట్లో చూసుకున్నట్లయితే టాటా మోటార్స్, M&M కంపెనీ, అలాగే మారుతి సుజుకి, బజాజ్ ఆటో ఈ 4 కంపెనీసే నియర్లీ 50% అబోవ్ మార్కెట్ షేర్ని ఈ నిఫ్టీ ఆటో సెక్టర్లో అయితే ఆక్యుపై చేసాయి. అంటే నిఫ్టీ ఆటో సెక్టర్ పాజిటివ్గా మూవ్ అవ్వాలనుకున్నా, నెగిటివ్గా మూవ్ అవ్వాలనుకున్నా ఈ 4 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మోస్ట్లీ కాంట్రిబ్యూట్ చేస్తుంటుంది అనమాట. ఇప్పుడు టాటా మోటార్స్ యొక్క రిజల్ట్ కానీ, లేకపోతే ఏమైనా బిగ్ అప్డేట్స్ కానీ, లేకపోతే M&M కంపెనీ యొక్క బిగ్ అప్డేట్స్ కానీ, కంపెనీ రిలేటివ్గా ఈవెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, ఈ కంపెనీ యొక్క ర్యాలీ బట్టి అంటే ఆటో సెక్టర్ మొత్తం ర్యాలీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఎందుకంటే ఆటో సెక్టర్లో ఈ ఈచర్ మోటార్స్, హీరో మోటార్స్, టీవీఎస్ మోటార్స్, మారుతి సుజుకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. బట్ ఈ అన్ని కంపెనీస్లో కూడా మోస్ట్లీ 50% షేర్ని దాదాపు ఈ 4 కంపెనీసే దగ్గర ఆక్యుపై చేసాయి. సో ఈ 4 కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, రిజల్ట్స్ కానీ, ఏమైనా అప్డేట్స్ కానీ వచ్చినప్పుడు మనము ఈ నిఫ్టీ ఆటో పరంగా, ఆటో ఇండెక్స్ పరంగా అయితే మనము వీటిని క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆటో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఈ నిఫ్టీ ఆటో ఇండెక్స్లో అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ అంటే ఏంటో చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ అంటే ఇక్కడ బ్యాంక్స్ ఉంటాయి కదా, మనం చూస్తుంటాం. ఐసిఐసిఐ బ్యాంక్ అని, HDFC బ్యాంక్ అని, SBI బ్యాంక్ అని ఇలా బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం బ్యాంక్స్ అన్నీ కలిపి ఒక సెక్టర్గా డివైడ్ చేశారనమాట. ఈ బ్యాంకింగ్ సెక్టర్లో చూసుకున్నట్లయితే HDFC బ్యాంక్ మెజారిటీ ఆఫ్ పోర్షన్ ఆక్యుపై చేసింది. ఇక్కడ HDFC బ్యాంక్ వాటా చూసుకున్నట్లయితే మొత్తం బ్యాంకింగ్ సెక్టర్ని 100% అనుకుంటే HDFC బ్యాంక్ 26.41% ఆక్యుపై చేసింది అనమాట మార్కెట్ షేర్ని. సో దీంట్లో చూసుకున్నట్లయితే సెకండ్ ప్లేస్లో ఐసిఐసిఐ బ్యాంక్ 24.45% ఆక్యుపై చేసింది. అంటే ఇక్కడ HDFC బ్యాంకు నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంకే నియర్లీ 50% వరకు మార్కెట్ షేర్ని ఆక్యుపై చేశాయి. అంటే అన్ని బ్యాంక్స్లో ఈ 2 బ్యాంక్స్ యొక్క కీ పాయింట్స్ కానీ, లేకపోతే ఏదైనా రిజల్ట్స్ కానీ, అప్డేట్స్ కానీ వస్తే అంటే ఆ బ్యాంకింగ్ సెక్టర్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా, ఆ ట్రెండ్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు SBI బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది. టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. బట్ ఈ మెజారిటీ ఆఫ్ పోర్షన్ ఈ 2 బ్యాంక్స్ యొక్క మార్కెట్ ఆక్యుపై చేసే ప్లేస్ చూసుకున్నట్లయితే నియర్లీ 50% కంటే అబవ్ ఉంది. అంటే బ్యాంకింగ్ సెక్టర్లో మనం చూడాల్సినవి ఈ 2 కంపెనీస్ HDFC బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. వీటితో పాటు SBI అండ్ యాక్సిస్ బ్యాంక్ కూడా మనం చూసుకున్నట్లయితే ఒక బెటర్ వ్యూ మనకి ఫామ్ అవడానికి ఒక స్కోప్ ఉంటుందన్నమాట. మెజారిటీ ఆఫ్ పోర్షన్ ఈ 4 బ్యాంక్స్ మనం చూసుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ పోర్షన్ 70% దగ్గరగా ఆక్యుపై చేసే మార్కెట్ షేర్లు. ఇంకా 70% ఈ కంపెనీస్ ఆక్యుపై చేస్తే రిమైనింగ్ 30% అనేది రిమైనింగ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, చాలా బ్యాంక్స్, IDFC ఫస్ట్ బ్యాంక్ అని, ఇప్పుడు PNB బ్యాంక్ అని, ఇలా రిమైనింగ్ బ్యాంక్స్ అన్నీ కూడా రిమైనింగ్ 30%ని ఆక్యుపై చేస్తాయి. అంటే బ్యాంకింగ్ సెక్టర్లో 100% వాటాలో నియర్లీ 70%
50% వాటాని టాప్ 4 బ్యాంక్సే ఆక్యుపై చేశాయి అనమాట. సో ఏవైనా అప్డేట్స్ ఆ టాప్ 4 బ్యాంక్స్ పరంగా ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు మనం క్లీన్గా కొంచెం ఆ అప్డేట్స్ని పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ ఆటో అంటే తెలిసింది మనకి, నిఫ్టీ బ్యాంక్ అంటే తెలిసింది. ఇప్పుడు నిఫ్టీ ఎఫ్ఎంసీజీ అంటే ఏంటో చూద్దాం. అసలు ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఇంట్లో వాడుతుంటాం కదా, లైక్ సోప్స్, షాంపూస్, లేకపోతే మనం తినే లేస్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, ఎవ్రీథింగ్ మనం ప్రతిరోజు ఇంట్లో వాడే చాలా వస్తువులు అనేవి ఈ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ కింద వస్తాయి. సో వీటిలో చూసుకున్నట్లయితే చాలా కంపెనీస్ ఉన్నాయి. బ్రిటానియా, నెస్ట్లే, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, టాటా కన్జ్యూమర్, డాబర్ రెడ్, సో ఇలాంటివి చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ పోర్షన్ ఐటీసీ 31.58% ఆక్యుపై చేసింది అనమాట మార్కెట్ షేర్ని. నెక్స్ట్ ప్లేస్లో హిందుస్థాన్ యూనిలివర్ 20.4% ఆక్యుపై చేసింది. ఈ 2 కంపెనీసే 50% మార్కెట్ షేర్ని ఈ ఎఫ్ఎంసీజీ సెక్టార్లో అయితే ఆక్యుపై చేసాయి. అంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్ అనేది మొత్తం ఎఫ్ఎంసీజీ రిలేటివ్గా బిజినెస్ చేసే కంపెనీస్ యొక్క లిస్ట్ అనేది మనకి షో చేస్తుంది. అయితే ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది మూవ్ అవ్వాలంటే మెజారిటీ ఆఫ్ పోర్షన్ ఐటీసీ అండ్ హిందుస్థాన్ యూనిలివర్ ఈ 2 కంపెనీసే ఆక్యుపై చేసే కనుక ఈ 2 కంపెనీస్ పరంగా ఏమైనా న్యూస్ అప్డేట్స్ కానీ, లేకపోతే గుడ్ న్యూస్ కానీ, లేకపోతే క్వార్టర్ రిజల్ట్స్ కానీ, లేకపోతే ఈవెంట్స్ కానీ, బిగ్ ఈవెంట్స్ కానీ ఏమైనా ఉండేటప్పుడు అంటే ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్ మొత్తం మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 2 కంపెనీస్ యొక్క ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు క్లీన్గా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మీకు ఇప్పుడు ఆటో సెక్టర్ అంటే అర్థమైంది, బ్యాంకింగ్ సెక్టర్ అంటే అర్థమైంది, ఎఫ్ఎంసీజీ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఐటీ సెక్టర్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐటీ సెక్టర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నిఫ్టీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఇప్పుడు మీరు కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు ఇన్ఫోసిస్ అని, టీసీఎస్ అని, హెచ్సిఎల్ టెక్నాలజీస్ అని, టెక్ మహేంద్ర అని, ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా ఐటీ కంపెనీస్. ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈ ఐటీ సెక్టర్లోకి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ ఐటీ సెక్టర్లో మనం చూసుకున్నట్లయితే ఇన్ఫోసిస్ 28.35% ఈ మార్కెట్ షేర్ని అయితే ఆక్యుపై చేసింది. అలాగే సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే టీసీఎస్ 24.18% మార్కెట్ షేర్ని అయితే ఈ ఐటీ సెక్టర్లో ఆక్యుపై చేసాయి. సో మెజారిటీ ఆఫ్ పోర్షన్ ఇక్కడ ఇన్ఫోసిస్ కంపెనీ ఉన్న టీసీఎస్ కంపెనీ, ఈ 2 కంపెనీసే మెజారిటీ ఆఫ్ పోర్షన్ మనకి ఐటీ సెక్టర్లో అయితే ఆక్యుపై చేసాయి. సో ఈ 2 కంపెనీస్ యొక్క అప్డేట్స్ కానీ ఏమైనా ఈవెంట్స్ కానీ ఉండేటప్పుడు మనము క్లియర్గా ఈ ఐటీ సెక్టర్ని అయితే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ మూమెంట్ అనేది ఈ యొక్క అప్డేట్స్ పరంగా మొత్తం ఎంటైర్ ఆ మార్కెట్లో ఆ సెక్టార్ని మూవ్ చేసే ఛాన్స్ ఉంటుంది కనుక ఈ 2 కంపెనీస్ యొక్క అప్డేట్స్ ఏమైనా వస్తుంటే మనం క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఐటీ అంటే మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఐటీతో పాటు దీంట్లో ఇంకా మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, ఇంకా ఫార్మా, రియాలిటీ ఇవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీడియా, నిఫ్టీ మీడియా అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిఫ్టీ మీడియా అంటే ఇందులో మీడియా రిలేటివ్గా ఉన్న కంపెనీస్ అన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయబడి ఉంటాయి అన్నమాట. లైక్ ఇప్పుడు జీ ఎంటర్టైన్మెంట్స్ అనేసి, పీవీఆర్ ఐనాక్స్ అనేసి, లేకపోతే సన్ టీవీ అని, TV18 బ్రాడ్కాస్ట్ అని, ఇలా నెట్వర్క్ మీడియా రిలేటివ్గా ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఈ సెక్టార్లో అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి. లాస్ట్ మనం 1 ఇయర్లో చూసుకున్నట్లయితే ఎంటైర్ లో లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీస్ లిస్ట్లో ఈ మీడియా సెక్టర్ అయితే మనకి మీడియా సెక్టర్ కూడా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఈ మీడియా సెక్టర్లో జీ ఎంటర్టైన్మెంట్ 21% ఆక్యుపై చేసింది అనమాట. అలాగే పీవీఆర్ ఐనాక్స్, మనం థియేటర్కి వెళ్తుంటాం కదా, పీవీఆర్ ఐనాక్స్ థియేటర్స్కి, సో అవి కూడా దీంట్లోకి వస్తాయి. 20.45% అయితే ఆక్యుపై చేసాయి. అంటే ఈ 2 కంపెనీస్ నియర్లీ 40% అబవ్ ఆక్యుపై చేసే మార్కెట్ షేర్లు. అలాగే TV18 బ్రాడ్కాస్ట్ 11%, సన్ టీవీ 10%. సో ఈ 4 కంపెనీస్ యొక్క రిజల్ట్స్ కానీ లేకపోతే న్యూస్ అప్డేట్స్ కానీ మనం క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎంటైర్ ఈ మీడియా సెక్టర్లో మనకి మూవ్ అనేది మనకి ట్రెండ్ అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మీడియా అంతా మీకు అర్థమైంది. ఆయిల్ అండ్ గ్యాస్, ఇంకా ఫార్మా, రియాలిటీ గురించి చూద్దాం. ఆయిల్ అండ్ గ్యాస్ గురించి ముందు చూద్దాం. ఈ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో మనకి మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయిల్, గ్యాస్, పెట్రోలియం రిలేటివ్గా ఉన్న కంపెనీస్ అన్నీ కూడా దీంట్లోకి రావడం జరుగుతుంది అనమాట. సో మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ మీరు వినే ఉంటారు కదా. సో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్లో మేజర్ బిజినెస్ ఏంటి? ఆయిల్ అండ్ గ్యాస్. సో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్లో మనం చూసుకున్నట్లయితే 32% ఆక్యుపై చేసిన మార్కెట్ షేర్లు. సో ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ అనేది 32% ఆక్యుపై చేసింది. అలాగే ఓఎన్జీసీ నెక్స్ట్ ప్లేస్లో, ఓఎన్జీసీ సెకండ్ ప్లేస్లో 16.79% ఆక్యుపై చేసింది అనమాట. అంటే ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఈ 2 కంపెనీసే మెజారిటీ ఆఫ్ పోర్షన్ 40% కంటే అబవ్ కాంట్రిబ్యూట్ చేశాయి అనమాట మార్కెట్లో ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్లో. సో ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్లో ఏమైనా అప్డేట్స్ వచ్చినా
క్రూడ్ ఆయిల్ ప్రైజెస్లో చేంజెస్ వచ్చినా సరే ఈ సెగ్మెంట్ అనేది మూవ్ అవడం జరుగుతుంది. ఈ రెండు కంపెనీస్ యొక్క మేజర్ అప్డేట్స్ కానీ పాజిటివ్ న్యూసెస్ కానీ ఏమైనా అప్డేట్స్ వస్తే ఈ ఎంటైర్ ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ అనేది మూవ్ అయ్యే ఛాన్సెస్ మనకి మార్కెట్లో ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ గురించి. అలాగే మనం ఇప్పుడు నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ గురించి చూద్దాం. నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్లో మనం రియల్ ఎస్టేట్ రిలేటివ్గా కంపెనీస్ చూస్తుంటాం కదా, లైక్ డిఎల్ఎఫ్ కానీ లేకపోతే గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ లోదా డెవలపర్స్ కానీ. సో ఇలాంటివన్నీ కూడా ఈ కంపెనీస్ రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఇటువంటి రిలేటివ్గా ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఈ లిస్ట్లోకి అయితే రావడం జరుగుతుంది, ఈ ఇండెక్స్లో ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్లయితే డిఎల్ఎఫ్ షేర్ చూసుకున్నట్లయితే 27.63% ఆక్యుపై చేసింది అనమాట మార్కెట్లో. అలాగే గోద్రేజ్ ప్రాపర్టీస్ చూసుకున్నట్లయితే 14.49% ఆక్యుపై చేసింది. అలాగే లోదా డెవలపర్ చూసుకున్నట్లయితే 13.8% ఆక్యుపై చేసింది. మేజర్ అప్డేట్స్ ఏమైనా ఈ మూడు కంపెనీస్ రిలేటివ్గా ఈ సెక్టర్లో వచ్చినట్లయితే ఎంటైర్ ఆ సెక్టర్ కంపెనీ మూవ్ అవుతుంటే పాజిటివ్ ట్రెండ్లో ఆ సెక్టర్ కూడా పాజిటివ్ ట్రెండ్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పోర్షన్ అనేది మార్కెట్ షేర్ని కలిగి ఉంటాయి కనుక ఈ త్రీ కంపెనీస్ యొక్క ఏమైనా అప్డేట్స్ కానీ మార్కెట్లో అవైలబుల్లో వస్తే ఆ అప్డేట్స్ రిలేటివ్గా ఈ కంపెనీస్ ఏమైనా రిఫ్లెక్ట్ అయితే మార్కెట్లో ఆ సెక్టర్ రియాలిటీ సెక్టర్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్. అలాగే మనం లాస్ట్ 1 year చూసుకున్నట్లయితే ఈ నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ అనేది ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేసి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నిఫ్టీ ఇండెక్సెస్లో మొత్తం ఈ రియాలిటీ సెక్టర్ అనేది మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరిగింది లాస్ట్ 1 yearలో. ఇప్పుడు నిఫ్టీ ఫార్మా అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఫార్మా అంటే ఇక్కడ ఫార్మా రిలేటివ్ ఉన్న కంపెనీస్ లైక్ ఇప్పుడు ట్యాబ్లెట్స్ తయారు చేసే కంపెనీస్ లేకపోతే సిరప్స్ లేకపోతే ఇంజెక్షన్స్ ఇలా ఉంటాయి కదా. సో ఇలా డ్రగ్స్ తయారు చేసే కంపెనీస్ రిలేటివ్గా ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ ఫార్మా సెక్టర్ కిందకి వస్తాయన్నమాట. ఈ సెక్టర్లో మీరు మోస్ట్లీ ఈ పేర్లు వినే ఉంటారు. సన్ ఫార్మా అని, డాక్టర్ రెడ్డిస్ అని, సిప్లా అని, లేకపోతే లారస్ ల్యాబ్స్ అని, దివీస్ ల్యాబ్స్ అని, లూపిన్ అని, ఇలా ఇప్కా ల్యాబ్స్ అని, బయోకాన్ అని, ఇలా ఈ పేర్లన్నీ మీరు వినే ఉంటారు. సో ఇలా ఫార్మా రిలేటివ్ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఈ ఫార్మా ఇండెక్స్లోకి అయితే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్లోకి అయితే ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మెజారిటీ ఆఫ్ పోర్షన్ చూసుకున్నట్లయితే సన్ ఫార్మా 25.47% అయితే ఆక్యుపై చేయడం జరిగింది మార్కెట్ షేర్ని. ఈ ఫార్మా సెక్టర్లో చూసుకున్నట్లయితే 25% దాదాపు ఈ సన్ ఫార్మా ఒకటే ఆక్యుపై చేసింది. అలాగే సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డిస్, థర్డ్ ప్లేస్లో సిప్లా. ఈ మూడు కంపెనీస్ నియర్లీ 45% కంటే అబోవ్ మార్కెట్ షేర్ని ఈ ఫార్మా సెక్టర్లో ఆక్యుపై చేశాయి అనమాట. సో ఈ మూడు కంపెనీస్ రిలేటివ్గా ఎప్పుడైనా న్యూస్ అప్డేట్స్ కానీ క్వార్టర్ రిజల్ట్స్ కానీ లేకపోతే మేజర్ అప్డేట్స్ కానీ కీ పాయింట్స్ కానీ మార్కెట్లో మనకి అవైలబుల్లోకి వచ్చినప్పుడు ఈ కంపెనీస్ అనమాట రిఫ్లెక్ట్ అయితే ఆ సెగ్మెంట్లో ఉన్న ఆ ఫార్మా సెక్టర్ మొత్తం రిఫ్లెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ ఫార్మా అంటే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నిఫ్టీ ఆటో అంటే ఏంటి, అలాగే నిఫ్టీ బ్యాంక్ అంటే ఏంటి, ఈ నిఫ్టీ బ్యాంక్నే బ్యాంక్ నిఫ్టీ కూడా అంటారు. సో నిఫ్టీ ఆటో అంటే ఏంటి, నిఫ్టీ బ్యాంక్ అంటే ఏంటి, అలాగే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ అంటే ఏంటి, నిఫ్టీ ఐటీ అంటే ఏంటి, నిఫ్టీ మీడియా అంటే ఏంటి, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, రియాలిటీ, నిఫ్టీ ఫార్మా, ఇంకా నిఫ్టీలో ఇన్ని రకాల సెక్టర్స్గా ఎందుకు డివైడ్ చేశారు, అసలు ఏ సెక్టర్లో ఏమే కంపెనీస్ ఉంటాయి, ఏ కంపెనీస్ ఎంతెంత వాటాని ఆక్యుపై చేశాయి, అసలు ఎలా అర్థం చేసుకోవాలి మార్కెట్లో మూవ్ని, ఏ కంపెనీ ఏ సెక్టర్ని ఎలా అర్థం చేసుకోవాలి ఏ టైంలో అని మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మన వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే ఫర్ యూ.